రిలయన్స్ జియోతో టెల్కోలకు ముచ్చెమటలు పట్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తాజాగా మరో కీలక రంగంపై కన్నేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో క్యాబ్ సర్వీసుల రంగం శరవేగంగా పెరుగుతోంది. ఈ రంగంలో దేశీయ కంపెనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మెరుగైన పనితీరు కనబరుస్తున్న ఊబర్ కూడా ఉంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా ఊబర్ తనదైన దూకుడుతో ఈ రంగంలో రాణిస్తోంది. సింగిల్ దెబ్బకు ఎయిర్టెల్ సహా మిగిలిన సెల్యులార్ ఆపరేటర్లకు చుక్కలు చూపిన ముఖేష్ తలుచుకుంటే ఊబర్ కూడా తోకముడక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఇక అసలు విషయంలోకొస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ను రిలయన్స్ జియో పేరిట సెల్యులార్ ఆపరేటర్ అవతారం ఎత్తించిన ముఖేష్ అంబానీ జియో క్యాబ్స్ పేరిట తన కంపెనీని టాక్సీల రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రిలయన్స్ ప్రతినిధులు ఈ రంగంపై లోతైన పరిశోధన మొదలుపెట్టేశారట. అంతేకాదండోయ్, ఇప్పటికే 600 కార్ల కొనుగోళ్లు కోసం రిలయన్స్ ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చేసిందట. ఈ ఏడాది ముగిసేలోగానే జియో క్యాబ్స్ ను రంగంలోకి దించేందుకు ముఖేష్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ముందుగా బెంగళూరు, చెన్నై, తరువాత దశలో ఢిల్లీ, ముంబై నగరాల్లోనూ జియో క్యాబ్స్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్, జూలై మధ్యలోనే రిలయన్స్ నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.